గేట్లను ఢీకొన్న పడవల తొలగింపు పనులు 3వ రోజులుగా కొనసాగుతున్నాయి. 67, 68, 69 గేట్ల వద్ద 4 పడవలు చిక్కుకోగా ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుండి వాటి తొలగింపు ప్రక్రియను ఆరంభించారు. ముందుగా ఓ భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు. పడవలు అధిక బరువు, మధ్యలో 3 లేయర్లతో ఇనుప గడ్డర్లు ఉండడంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవింగ్ బృందం గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు. నిన్నటి వరకు 40 మీటర్ల వెడల్పు ఉన్న ఒక బోటును ముక్కలు చేయడం దాదాపు పూర్తి చేశారు. అటు డైవింగ్ సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తూ పడవల్ని కట్ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొంతమేర పని పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా వీడియో కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, కటింగ్ పనులు ఎలా కొనసాగుతున్నాయి, అలాగే కొంత సమయం పడుతుంది అనేసి అంటున్నారు. మరి ఎంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయితే పట్టొచ్చు అంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంట్లో నిజమెంత ఉంది? సంజయ్, ఈ బోట్ కటింగ్ పనులకు సంబంధించి పురోగతి కొంత ఏంటంటే వేరే బోట్లను తెప్పించి ఈ కట్ చేసిన వాటి బయటకు తీసే ఆలోచనలో ఉన్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఒక 10 అడుగుల లోతుకు వెళ్లి కటింగ్ ప్రక్రియ చేస్తున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా అని ఒక డౌట్ అయితే వచ్చింది. మొదట్లో క్రెయిన్ సహాయంతో చేద్దాం అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కట్ చేస్తున్నారు. కట్ చేసిన తర్వాత వేరే బోట్లు బయటకు తీసుకొచ్చి ఆ క్రెయిన్ హుక్ సహాయంతో వీటిని బయటకు తీసే ఆలోచనలో ఉన్నారు. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే అంటే ఒక బోట్ బయటకు వస్తే కనుక ఆటోమేటిక్ గా మిగిలిన కూడా వచ్చి పరిస్థితుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. మిగిలిన బోట్లు ఇక్కడ కటింగ్ చేసి సిబ్బంది, డైవింగ్ సిబ్బంది, క్రేన్లు ఈ 3 కలిపి సైమల్టేనియస్ గా ఒకేసారి బయటకు తీసి ప్రక్రియ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతుంది. మంత్రి రామానాయుడు కూడా కొద్దిసేపటి క్రితం అక్కడికి వచ్చారు. పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. గత 3-4 రోజులుగా ఇదే విషయం మీద సీరియస్ గా దృష్టి పెట్టారు, కానీ అక్కడ వర్కౌట్ అవుతున్న పరిస్థితి లేదు. కానీ ఈ రోజు బహుశా ఒక బోట్ బయటకు వస్తే మిగిలిన ఆటోమేటిక్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం సెక్రటేరియట్ కి, హైకోర్టుకి వెళ్లి సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత వెసులుబాటు ఇస్తున్న పరిస్థితి. వాహనాలను ఆపితే కనుక పనులు కూడా ఇంకా సజావుగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బహుశా ఇవాళ రేపట్లో ఒక క్లారిటీ వస్తుందేమో అనే అంచనాకి అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. సంజయ్, ఓకే, ఓవరాల్ గా అంటే ఎంత బరువు ఉందని అంచనా వేస్తున్నారు? ప్రస్తుతం ఎంతమంది సిబ్బంది దీనికోసం శ్రమిస్తున్నారు? అంటే 40 టన్నుల బరువు యాక్చువల్ గా బోట్ వచ్చి దాన్ని కట్ చేసి బయటకు తీయడం అనేది కూడా ఇంచుమించు ఆ బరువు డివైడ్ అవుతుంది. కానీ క్రేన్ సహాయంతోనే బయటకు తీయాలి. సిబ్బంది కూడా ఒక 50-60 మంది సిబ్బంది బయట ఉన్నారు, ఒక 20 మంది లోపల ఉన్నారు, కొంతమంది నీటిలో ఉన్నారు. వీళ్ళంతా కలిపి ఈ డైవింగ్ సిబ్బంది సహాయంతో మునిగిన బోట్లను బయటకు తీస్తున్నారు. అంటే పైభాగం బోటు కనపడుతున్నా అడుగున ఒక 5-10 అడుగులు లోతుంది. ఇసుక బోట్లు ఇనుము ఎక్కువగా ఉండటంతో అది వర్షానికి ఆ రోజు వరదకు కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సిబ్బంది ప్రతిరోజు పనిచేస్తున్నారు. అయితే రాత్రిపూట కొంచెం పనిచేయడానికి ఆటంకం కలుగుతుంది. 7-8 గంటల తర్వాత లైట్ ఫెయిల్యూర్ బాగా అవుతుంది. ఎంత లైట్స్ పెట్టినా వర్కౌట్ అవ్వని పరిస్థితుంది. కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు తీసుకుంటుంది. దీంతో పాటు ఈ సులువుగా నాకు అర్థమైతే కొంచెం ఈజీగానే పని ఈ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.